తులసి మొక్క గుబురుగా పెరగాలి, అలాగే కొత్త తులసి మొక్క ఎప్పుడు వేయాలన్న విషయాలైతే మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి. ఇంకా మా తులసి మొక్క అయితే నిద్రపోయిందనమాట. నేను ఈ మొక్క 6 మంత్స్ పైన అయిపోయింది. చిన్న మొక్క వేసాను, చూసారు ఎంత పెద్ద మొక్క అయిందో. ఇంక బాగా పూర్తిగా నిద్రపోయిందనమాట. ఇలా నిద్రపోయిన తర్వాతే మనం ఈ మొక్కను తీయాలండి, అంతేగాని కొంచెం పచ్చి ఉన్నా సరే ఈ మొక్కను తీయకూడదు. అంటే మనకి ఈ మొక్క సగ్గా ఎదగట్లేదని, ఆకులు సగ్గా రాలిపోయినాయి అని చెప్పి తీసేస్తూ ఉంటారు. అసలు అలా తీయకూడదండి, పూర్తిగా నిద్రపోయిన తర్వాతే తులసి కోట నుంచి తీయాలి. ఇంకా కొత్త తులసి మొక్క ఎప్పుడు వేయచ్చు అంటే ఏకాదశి వెళ్ళిన తర్వాత వచ్చే ద్వాదశి రోజు తులసి మొక్క వేస్తే చాలా మంచిదండి. వేసేటప్పుడు ఒక మొక్క వేయకూడదు, 2 మొక్కలు కలిపేయాలి. ఆ 2 మొక్కలు కృష్ణ తులసి, లక్ష్మీ తులసి అయితే ఇంకా మంచిదన్నమాట. ఇంకా మనకి నిద్రపోయిన తులసి మొక్కను ఏం చేయాలంటే కనుక మనం నీటిలో పారే నీటిలో వేయవచ్చు, లేకపోతే కనుక యజ్ఞాలు హోమాలు జరుగుతాయి కదా అక్కడ వేస్తే కనుక చాలా మంచిదండి. ఇంకా తర్వాత వచ్చేసరికి శుక్రవారం మంగళవారం మట్టికి మనం పాత మొక్కను తీసి కొత్త మొక్కను వేయకూడదు. అలాగే ఇంకా గురుబురుగా పెరగడానికి చాలామంది చాలానే చెప్తున్నారు, కానీ ఏం పాటించవసరం లేదండి. చక్కగా సూర్యకిరణాలు తాకే చోట తులసి మొక్కను పెట్టండి, ఇంకా మొక్క చాలా అంటే చాలా బాగా ఎదుగుతుంది. అలాగే తులసి కోట దగ్గర కృష్ణుని కానీ లేకపోతే శివలింగం కానీ పెట్టుకోవాలన్నమాట. ఒకవేళ 2 లేకపోతే కనుక ఒక చిన్న రాయినన్నా పెట్టాలి. తులసి మొక్క ఒకటే విడిగా వదలకూడదు.